తల్లిని మించిన దైవం లేదు. భువిలో వెలసిన మమతల కోవెల అమ్మ. ఇలపై కురిసిన అనురాగం వర్షిణి అమ్మ. ఓకే. ఎవరికి అన్నా ఇన్స్టాలో మెసేజ్ చేద్దామన్నా నా దగ్గర ఒక్కరి ఐడి అన్నా లేదు. నా కర్మ. పోతున్నా. అందరికీ శ్రీరామ దశమి శుభాకాంక్షలు. 47 తలబాదుకుంటున్నాడు. నాకు చేయండి 47 బ్రో. నా ఐడిలో ఉన్నది నా ఇన్స్టా. అందరికీ బాయ్ బాయ్. ఎందుకు వినిపించేది కన్నా? జోక్ చేస్తున్నావు కదా నువ్వు. సముద్ర వీర 47 బ్రో నా ఐడి. చాలే, అందరము ఏప్రిల్ ఫుల్ అయినాం కానీ కన్నా ఆపి ఇంకా. పది మంది బిడ్డల పెంపకంలో పరాకెరుగని తల్లి, ముది వయసున పిల్లల చిరాకుతో తల్లడిల్లెను చెయ్యరాదు జీవితాన ఏనాడు అమ్మని నిరాదరం. దివ్య పద మందిన అమ్మ దీవెనలే మనకు నిరతాక్షతం. సూపర్ రత్తును తమ్ముడు. ఏంటో ఇవాళ మంచిలో ఉన్నాడు తమ్ముడు. చాలా డీప్గా ఉన్నాడు. నా ఐడిలో కూడా పిట్టల ద్వారా గిట్టప్ ఉంటుంది. సేమ్ పిక్. అయ్యో అలా ఫిక్స్ అయినావా? అది పిట్టల ద్వారా కాదు. అది ఏందది ఏమంటారు? అదే టక్కర్ దొంగ ఏమో అంటారు. గుర్రంతో క్యాప్ పెట్టుకొని ఏమో అంటారు వాళ్ళని. సినిమా చెప్పొకసారి తమ్ముడు, చెప్పొకసారి. చెంగమ్మకి దినేష్ మొదలైంది నా పెళ్ళి ఓల బాబోయ్. ఏమో అంటారు, ఏమంటారు గుర్తు చేయి నీకు ఒకసారి. ఇంకే బాగా జరుగుతుంది. నేను జరగకపోతే మెసేజ్ సీతారామ స్వామి నీ చేసిన నేరమదేమి. కౌబాయ్ గిట్టం అలా ఉంది. పిట్టల దొర కాదు. ఇంకమ్మకి నెక్కి బ్రోకి కొడుకు పుట్టాడు. శివగామి ఏదో ఒకటి చెప్పు ప్రసన్న. శివగామి అంటున్నా పోతున్నావు. చెంగమ్మకి నెక్కి రోజు కొడుకు పుట్టాను. అప్పుడే పుట్టేశాడా? కొంచెం నిక్కి చెప్పండి ఆ విషయం ఏంటో. షాక్లో ఉన్నాడు మరి. నిక్కి మార్నింగ్ లైవ్కి రాలే బై. నేనైతే ఇవాళ బిజీగా ఉన్నా ప్రసన్న. అసలు యూట్యూబ్లో లేని ఇవాళ. ఇప్పుడే వచ్చిన. చెంగమ్మకి నిక్కి బ్రోకి కొడుకు పుట్టాడు. కొడుక్కి దినేష్ అని పేరు పెట్టుకోండి. ఇప్పుడు చూడు మార్నింగ్ లైవ్. చెంగమ్మకి నిక్కి బ్రోకి కొడుకు పుట్టాడు. అమ్మకి అస్సలు లెక్కలు రావు. ఒక ముద్ద పెట్టమంటే 10 ముద్దలు పెడుతుంది. అమ్మ నేనంటూ లేని నన్ను తెచ్చుకొని 9 నెలలు కడుపులో దాచుకొని ప్రాణాన్ని రూపాన్ని
పేగు తెంపి